హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజైతే మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పప్పు అండి. చిన్న ఉసిరికాయలతో చేసిన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా అండి. ఉసిరికాయలో మనకి చాలా విటమిన్స్ ఉంటాయి కదా, విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కదా. సో హెల్త్కి కూడా మంచిది, అలాగే టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. సో ఒకసారి ఎలా చేయాలో చూసేసి లాస్ట్ దాకా వీడియో మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే చిన్న ఉసిరికాయలని మధ్యలో గింజలు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు చీరికలు అండ్ ఉల్లిపాయలు కూడా చీరికల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, అన్నీ రెడీ చేసుకొని. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకోండి. మనం పప్పు కుక్కర్లోనే చేసేసుకుంటాము. సో కుక్కర్ తీసుకొని దాంట్లో 2 cups ఆఫ్ కందిపప్పు, అలాగే 1/2 cup ఆఫ్ పెసరపప్పు వేసుకుంటున్నామండి. పెసరపప్పు వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది పప్పు అనేది. సో అలా వేసుకుంటున్నాము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో వాటర్ అయితే మనం 1 cup ఆఫ్ పప్పుకి 3 cups ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాం. సో 1:3 రేషియో అండి. మీరు ఎన్ని కప్స్ తీసుకుంటే దాన్ని బట్టి వేసుకోండి వాటర్ కూడా. సో 1:3 రేషియోలో పప్పు 1 అయితే కనుక 3 వేసుకోవాలి, వాటర్ 3 వేసుకోవాలి. సో వాటర్ వేసేసుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు, పప్పుకి తగినంత అంటే కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. మనం దీంట్లో మళ్ళీ చింతపండు లాంటిది ఏం వేయమండి, ఎందుకంటే ఉసిరికాయల్లో కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపుతో సరిపోతుంది. మీరు పులుపు ఎక్కువ తింటారు అనుకుంటే ఉసిరికాయలు ఎక్కువ వేసుకోండి. సో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసాక ఇప్పుడు ఆ ఉసిరికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కూడా కదా, అవి కూడా వేసేసుకోండి. అవి కూడా వేసేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ అయితే వచ్చేదాకా కుక్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసి 3 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. ఉసిరికాయ పప్పు వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో కన్ఫామ్ మీకు ఉసిరికాయలు కనుక ఉంటే మాత్రం ఈ పప్పు కన్ఫామ్ ట్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, అలాగే హెల్త్కి హెల్త్ అండి. మన వెజిటేబుల్స్లో వాటిల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అందుకే తినమంటారు. సో ఇది కొంచెం ఎప్పుడు దొరకవు కదా ఈ ఉసిరికాయలు. సో దొరికినప్పుడు మాత్రం ట్రై చేయండి. సో నాకైతే 3 విజిల్స్ వచ్చేసినాయండి. సో ఇప్పుడు మూత తీసేసుకుందాము. చూసారుగా మనకి పప్పు అంతా కుక్ అయిపోయింది, ఉసిరికాయలన్నీ పైకి వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు పప్పు పలుచగా కావాలి అనుకుంటే ఒకసారి మిక్స్ చేసుకున్నాక చూసుకొని, ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదండి. సో ఇప్పుడైతే ఉప్పు వేసేసుకోవాలి. పప్పుకి సరిపడా అంత ఉప్పు వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒకవేళ పప్పు మీకు గట్టిగా ఉంది, పలుచగా కావాలి అనుకుంటే మళ్ళీ ఆల్రెడీ పప్పు అంతా కుక్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వాటర్ పోసి కుక్ చేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది. కాబట్టి వాటర్ని బాయిల్ చేసుకోండి. మీకు ఎంత పలుచగా కావాలి అనుకుంటే అంత వాటర్ని బాయిల్ చేసుకుని దాంట్లో వేసుకోవాలండి. నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ని. అలాగే తాలింపుకి కూడా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అవనివ్వండి. ఈలోపు తాలింపుకి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ దాంట్లో వేసేసుకుని వేయించుకోండి. దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోండి. అవి వేగిపోయాక దాంట్లో ఎండుమిరపకాయ ముక్కలు కూడా చిన్న ముక్కల కింద చేసుకుని వేసేసుకోండి. సో ఒకసారి ఎండుమిరపకాయ ముక్కలు వేగాక నేనైతే మెంతాకు వేసుకుంటున్నానండి. ఫ్లేవర్ అది బాగుంటుంది, టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది పప్పుకి. సో నేనైతే వేసుకుంటున్నాను. మీ ఇంట్లో లేదు అనుకుంటే అది స్కిప్ చేసేయచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. ఒక 1 టేబుల్ స్పూన్ to 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాము. కలర్ అది బాగుంటుంది పప్పు అని చెప్పి. ఇప్పుడు అన్నీ వేగిపోయాక ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు పప్పులో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా వాటర్, అది వేసేసుకోండి. అవి వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దాంట్లో తాలింపు కూడా వేసేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసేసుకోండి.
ఈ ఉసిరికాయ పప్పు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కమ్మగా పుల్లగా మధ్యలో ఆ ఉసిరికాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మీరు కూడా మొత్తం రెసిపీ చూసారు కాబట్టి కన్ఫామ్ వెళ్ళి ట్రై చేసేయండి ఉసిరికాయలు దొరికినప్పుడు. ఇప్పుడు తాలింపు వేసుకుని మిక్స్ చేసుకున్నాక పైన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈజీ అయిన ఉసిరికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వెంటనే వెళ్ళి అన్నం పెట్టేసుకుని తినేయాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు మేము ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.